రాష్ట్రాభివృద్ధి ప్రజలకు మంచి చేయాలనే తలంపు ఉంది కాబట్టే జగన్ ఎంత రెచ్చగొట్టినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా పరిపాలన సాగిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదని, చంద్రబాబు లోకేష్ను బయటకు రాకుండా అడ్డుకున్నారని అనిత గుర్తు చేశారు. కక్షపూరిత రాజకీయాల వైపు వెళ్లకుండా సుపరిపాలన కోసం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ రోజు నీ కన్న తల్లిని, నీ తోడబుట్టిన చెల్లెల్ని కూడా ఈ రోజు రోడ్డు మీద పడేసి ఇష్టానుసారంగా నీ పక్కన ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడరా అంటే నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. నంగనాచు కబుర్లు ఉంటాయంటారు కదా, తెలుసా మీకు? మా ఉత్తరాంధ్రలో అంటారు నంగనాచు కబుర్లు అంటే చేసినవన్నీ చేసేసి బయటకు వచ్చి నవ్వుతూ అమాయకంగా మాట్లాడే వాళ్ళు నంగనాచాలు ఉంటారు అనమాట. అలాగే మాట్లాడతాడు బయటకు వచ్చి. సినిమా డైలాగులు కదా, సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి? సినిమా డైలాగులకి సెన్సార్ బోర్డు ఎందుకు చేసుకోలేదు? సినిమా బోర్డు కదా అని అడుగుతున్నాడు. ఆ రోజు పట్టాభి గారిని అరెస్ట్ చేశారు, మన పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు. మరి ఆ రోజు అదే సినిమాలోంచి వచ్చిన పదవి ఒక మాట మాట్లాడితే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి డైరెక్ట్ గా వెళ్ళి మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. ఈ రోజు నువ్వు పబ్లిక్ లో నీ ఫోటో పెట్టి రపారపా నరుగుతారంటే పోలీసులు కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? నీ గవర్నమెంట్ కాదు కదా ఇది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రోజు మనం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.